హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఇవాల్టి వీడియో పర్టికులర్గా ఒక రహదారికి సంబంధించిన రీసెంట్ డెవలప్మెంట్స్ను నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. బిఫోర్ దట్, ఇవాళ డిసెంబర్ 7వ తేదీ, రేపు డిసెంబర్ 8 రోజు శ్రీశైలం హైవే మీద అమన్గల్కు దగ్గరలో 300 ఫీట్ రోడ్ ఏదైతే ఇప్పుడు రావిర్యాల నుంచి త్రిబుల్-ఆర్ దాకా రాబోతుందో దానికి, అదే రకంగా త్రిబుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్ సదరన్ పార్ట్కు, అదే రకంగా శ్రీశైలం హైవేకి, ఈ మూడింటికి దగ్గరలో అత్యంత చౌక ధరతో అంటే 7,000 రూపాయలకే చదరపు గజంతో మేము లాంచ్ చేసిన డిటిసిపి వెంచర్ సంబంధించిన లాంచింగ్ డే ఉంది. డిసెంబర్ 8 అమన్గల్ దగ్గర. డైరెక్ట్గా ఎవరైనా రావదలుచుకుంటే రావచ్చు, లేదా నన్ను కాంటాక్ట్ చేసి మా ద్వారా కూడా రావచ్చు. బెస్ట్ ఆఫర్ ఉంది. లాంచింగ్ డే రోజు మంచి డిస్కౌంట్ ఉంది. తర్వాత స్పాట్ రిజిస్ట్రేషన్ తీసుకున్న వారికి కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంది. వెరీ లో బడ్జెట్, సరౌండింగ్లో అంత లో బడ్జెట్కు అసలు ఓపెన్ ప్లాట్స్ ఆఫర్స్లే లేవు. నియర్ బైలో దాదాపు మిగతా అన్ని ప్లాట్లతో పోలిస్తే, వెంచర్లతో పోలిస్తే ఆల్మోస్ట్ 20 to 25% లెస్సర్ ప్రైస్కి మా డెవలపర్ ఇస్తున్నారు. వెరీ జెన్యూన్ అండ్ ఆల్ డెవలప్మెంట్స్. కళ్ళారా చూసి నచ్చితే తీసుకోండి. రేపు లాంచింగ్ డే, డిసెంబర్ 8వ తేదీ లాంచింగ్ డే. కొంతమంది పాత వీడియోలు చూసి నేను అప్పుడు చూసాం కదా అని చెప్పి అంటున్నారు. నేను సెప్టెంబర్ 8 రోజు ఒక వెంచర్ గురించి పెడితే ఇవాళ నిన్న డిసెంబర్ 5 రోజు వచ్చి ఆ ప్రైస్కి మనం అడుగుతున్నారు. 3 నెలల క్రితం ఉన్నది. సో పరిస్థితి మారినా కూడా, అంటే వాళ్ళు లేటుగా చూస్తే తప్పైతే నాది కాదు. బట్ అలాగని దాంట్లో నేను హెల్ప్ ఖచ్చితంగా చేసే ప్రయత్నమే చేస్తాను, డెవలపర్తో మాట్లాడి, మా మార్కెటింగ్ టీంతో మాట్లాడి. రైట్, ఇది. ఇక కంటెంట్లోకి వెళ్ళదలుచుకుంటే మాత్రం క్లియర్ కట్గా నాగార్జున సాగర్ హైవేకి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ 2 చెప్పదలుచుకున్నాను. సో ఆ 2 కూడా ఆ రూటు దిశగా, ఆ వైపు, నాగార్జున సాగర్ రహదారి వైపు, దీన్ని నేషనల్ హైవే అనకూడదు, స్టేట్ హైవేనే అది. హైదరాబాద్ చుట్టూ మొత్తం 9 జాతీయ రహదారులు ఉంటాయి. 9 వైపులా, 9 కాదు, మళ్ళీ కొన్ని కామన్ నంబర్ ఉంటాయి. ఇప్పుడు బెంగళూరు హైవే NH-44 అండ్ ఇటు నాగపూర్ వైపు వెళ్ళేది అదే, హైదరాబాద్ క్రాస్ చేసి వెళ్తుంది కాబట్టి సేమ్ హైవే. కానీ హైదరాబాద్ యాంగిల్లో ఆలోచిస్తే అది 2 వైపులా 2 జాతీయ రహదారులు అంటాం. సేమ్ టైం విజయవాడ బాంబే హైవే కూడా అంతే. బాంబే కాదు, పూణే, విజయవాడ పూణే హైవే. ఇంకా చెప్పాలంటే మచిలీపట్నం పూణే హైవే అది. సో అది కూడా అంతే. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు, 2 వైపులా మనం 2 చెప్పుకుంటాం. సరే, ఓవరాల్గా అట్లా 9 జాతీయ రహదారులు, 2 స్టేట్ హైవేస్, రాష్ట్ర రహదారులు. ఒకటి కరీంనగర్ వైపు రాజీవ్ రహదారి, రెండవది నాగార్జున సాగర్ వైపు. బట్ ఇప్పుడు జరగబోతున్న డెవలప్మెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఫోర్మోస్ట్ చెప్పదలుచుకున్నది, నాగార్జున సాగర్ హైవే త్వరలో జాతీయ రహదారి కాబోతుంది. ఆల్రెడీ లాస్ట్ వీక్ మీరు ఎవరైనా చూడొచ్చు, గత వారం 10 రోజుల క్రితం కొన్ని పేపర్లు తెలగేసినా కూడా, కొన్ని మీడియా క్లిప్పింగ్స్ చూసినా కూడా యూట్యూబ్లో దీనికి సంబంధించి మీకు వార్త కనిపిస్తుంది. నాగార్జున సాగర్ హైవేను మనకు 4 లైన్స్గా ఎక్స్పెండ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, హైదరాబాద్ నుంచి అమరావతికి నేరుగా విజయవాడతో ప్రమేయం లేకుండా వెళ్ళాలి అంటే ఇదొక్కటే రూట్ అని చెప్పి తాజాగా ఐడెంటిఫై చేశారు. అఫ్ కోర్స్ కొంతమందికి చెప్పొచ్చు, నార్కట్పల్లి దాకా వెళ్ళి నార్కట్పల్లి నుంచి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ అలా వెళ్ళొచ్చు. గుంటూరు వైపు పిడుగురాళ్ళ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే గుంటూరు వైపు వెళ్ళొచ్చు. కానీ అది కూడా ఆల్మోస్ట్ మళ్ళీ 80-85 కిలోమీటర్స్ విజయవాడ మీదే బర్డెన్. సో విజయవాడ హైవే మీద, అంటే విజయవాడ మీద కాదు, అటు విజయవాడ సిటీ మీద బర్డెను, ఇటు విజయవాడ రహదారి మీద కూడా 80 కిలోమీటర్ల దాకా బర్డెన్. సో అట్లా కాకుండా అసలు విజయవాడ రహదారితో, జాతీయ రహదారితో ప్రమేయం లేకుండా అమరావతికి వెళ్ళాలి హైదరాబాద్ నుంచి అంటే నాగార్జున సాగర్ కూడా కనిపిస్తుంది. ఇది మొత్తం 320 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్లో 175 కిలోమీటర్లు, తెలంగాణలో 145 కిలోమీటర్లు ఉంటుంది. చాలామంది నాగార్జున సాగర్కి వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు, సౌత్ విజయపూరి పక్కన, అంటే మనం కింద నుంచి వెళ్ళిన తర్వాత అటుపక్కకు బండు మీద అక్కడ రాసి ఉంటుంది, కిలోమీటర్ హద్దు మీద గుంటూరు 150 కిలోమీటర్లు, హైదరాబాద్ 150 కిలోమీటర్లు రాసి ఉంటుంది. అంటే అది అటుపక్కన. సో మన తెలంగాణ బార్డర్కి సంబంధించి వస్తే మాత్రం జస్ట్ మనం ఇటువైపు నుంచి దిగితే ఆ డౌన్ రోడ్ ఉంటుంది కదా, దాంట్లో మధ్యలో వరకే తెలంగాణ బార్డర్. సో 145 కిలోమీటర్స్ ఇన్ తెలంగాణ అండ్ 175 కిలోమీటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది. సో దీన్ని గుంటూరు వరకు ఉన్నదాన్ని అటు ఎక్స్పాండ్ చేయాలి కాబట్టి అది ఓవరాల్గా 300 + 20 అట్లా కలిసి మొత్తం మీద 320 కిలోమీటర్లు అవుతుంది. దీన్ని 175 కిలోమీటర్స్ కమ్స్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ అండ్ 145 కిలోమీటర్స్ కమ్స్ ఇంటూ తెలంగాణ. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే,
విజయవాడ సిటీ మీద బర్డెన్ తగ్గించడంతో పాటు విజయవాడ హైవే మీద బర్డెన్ కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ దారిని జాతీయ రహదారిగా గుర్తించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ 4 లైన్స్ అనౌన్స్ చేశారు. 4 లైన్స్ అనౌన్స్ చేసినప్పుడు దీన్ని 6 లైన్స్గా మార్చి జాతీయ రహదారిగా చేయడం పెద్ద అభ్యంతరం ఉండదు. అయితే ఇక్కడ కిటుకు ఏంటంటే జాతీయ రహదారిగా గుర్తించడానికి కేంద్రం రెడీ అవ్వచ్చు. బికాజ్ చంద్రబాబు గారి ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు అట్లా ఉంది అక్కడ. అన్లైక్ 2014 to 29, ఇప్పుడు 2024 to 2029 సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ మచ్ మోర్ డిపెండెంట్ ఆన్ టీడీపీ, తెలుగుదేశం పార్టీ. సో అట్లా దట్ ఈస్ వై టీడీపీ గాట్ ఎ క్రూషియల్ క్యాబినెట్ బెర్త్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చారు. బట్ రీసెంట్గా ఆయన స్పీచ్ పార్లమెంట్లో నిజంగా చాలా, అంటే అంత చదువుకున్న వాళ్ళు పార్లమెంటేరియన్స్ అయితే ఎంత బాగుంటుంది అనిపించి ఆయన రామ్మోహన్ నాయుడు గారి ఏజ్ చాలా తక్కువ అయినా కూడా ఎంత పరిపక్వతతో మాట్లాడుతున్నారంటే నిజంగా ఐ లైక్. నిన్న మొన్న అనుకుంటా చాలా మంది చూసుండొచ్చు, మేబీ చాలా మంది ఆ వీడియో కూడా చూసుండొచ్చు. మాట్లాడుతూ అంటే 2014 కంటే ముందు దేశంలో విమానాశ్రయాల పరిస్థితి ఏంటి, 2014 తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల సంఖ్య డబుల్ ఎలా అయింది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్యలో వాటర్ కావాలని అడిగి తర్వాత మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నారు. బికాజ్ వాటర్ రావడానికి టైం పడుతుంది. రాజ్యసభలో అది జరుగుతున్న చర్చ. రాజ్యసభ చైర్మన్ వాటర్ కావాలంటే చైర్మన్ సీట్లో కూర్చున్న ఇంకొక పర్సన్, అంటే అప్పుడు ఆయన జగదీప్ ధన్కర్ గారు లేరు, వేరే వాళ్ళు కూర్చున్నారు. ఆయన కూడా వాటర్ చెప్పనేసరికి టేక్స్ టైం. ఈలోగా ఆయన స్పీచ్ కంటిన్యూ చేస్తున్నారు. మీన్ వైల్ సుధామూర్తి గారు నిజంగా షీఈ్ ఎంత గ్రేట్ అంటే అంత రిచ్ పర్సన్ కూడా అంత సోబర్గా ఉండడం అంటే వాళ్ళ నుంచి వ్యక్తిత్వం నేర్చుకోవాలి. కొంతమందికి 4 డబ్బులు రాగానే కళ్ళు నెత్తి మీద కాదు, నెత్తి నుంచి తిరిగి వీపులో కూడా పోతాయి 4 డబ్బులు కనపడగానే. కానీ ఆమె ఎంత ఇన్ఫోసిస్ మూర్తి గారి వైఫ్, ఎన్ని డబ్బులు ఉన్నాయి. ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసింది బీజేపీ. ఆమె రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఈయన వాటర్ అడిగితే ఈ వాటర్ వచ్చేలోగా ఆమె దగ్గర ఉన్న వాటర్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారు. he was also responded very cool. అమ్మ మీరు మా మదర్ లాగా ఉన్నారు అన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. నిజంగా అది చాలా బాగా అనిపించింది. అంటే మన ఇండియన్ కల్చర్లో ఆ సిస్టమ్ ఉంది, గౌరవించడం కానీ ఆ వ్యవహరించడం కానీ అట్లా చాలా బాగుంది. సో ఇదంటే సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నట్టుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కంప్లీట్గా డిపెండెంట్ ఆన్ తెలుగుదేశం పార్టీ. సో ఈ సాగర్ రోడ్ని జాతీయ రహదారిగా గుర్తించడంతో పాటు దాన్ని 6 లైన్గా చేయాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ కండిషన్ ఎందుకు డిలే అవుతుందంటే, ఈ పాటికి అనౌన్స్ చేయాలి. ఎందుకు డిలే అవుతుందంటే జాతీయ రహదారిగా గుర్తించడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 కిలోమీటర్కి సంబంధించి ఎవ్రీథింగ్ సెంట్రల్ గవర్నమెంట్ భరించాలి అని. యాక్చువల్గా జాతీయ రహదారిగా గుర్తిస్తే దాని డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది, నో డౌట్. కానీ భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. సో భూసేకరణ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేయాలనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన కేంద్రం ముందు. ఆఫ్ కోర్స్ డిపెండెంట్ కాబట్టి సానుకూలంగానే వస్తుంది అనుకుంటే. భూసేకరణకు సంబంధించి పెద్ద ఖర్చు కూడా కాదు కాబట్టి, సెంట్రల్ బడ్జెట్ ఇస్ వెరీ లార్జ్ బడ్జెట్ కాబట్టి. తెలంగాణకు సంబంధించి కన్స్ట్రక్షన్ పార్ట్ సెంట్రల్ గవర్నమెంట్, బట్ భూసేకరణకు సంబంధించి మాత్రం 50% తెలంగాణ గవర్నమెంట్ అండ్ 50% సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సో ఇది త్వరలో అనౌన్స్ కాబోతుంది. సాగర్ రోడ్డుకు సంబంధించి వెరీ క్రూషియల్ డెవలప్మెంట్ ఇది. సాగర్ రోడ్డుకు సంబంధించి మనం చాలా కాలంగా, నేను నా వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను, కొద్దిగా ఆ రూట్లో డల్గా ఉంది అని. బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. ఇప్పుడు విజయవాడ హైవేలో రియల్ ఎస్టేట్ భూమి మొదలైతే 1980s, ఆ తర్వాత దాని రిఫ్లెక్ట్ కనిపించింది సాగర్ రోడ్డు వైపు. మనకు బిఎన్ రెడ్డి నగర్ మొదలు పెట్టుకుంటే గుర్రంగూడ నుంచి రాగన్నగూడ, మన్నగూడ అట్లా వైపు మంగళపల్లి అదంతా అట్లా వెళ్ళింది. నిజానికి మంగళపల్లి ఏరియా సూపర్ ప్లేస్, ఎందుకంటే దగ్గర 22 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, గురునానక్ లాంటి యూనివర్సిటీ ఉంది, బిఐఈటి లాంటి యూనివర్సిటీ ఉంది, డీమ్డ్ యూనివర్సిటీ ఉంది. ఇన్ని ప్లేసెస్ ఉంది, అది మంచి ప్లేస్. వీటితో పాటు ఇన్ని ఎడ్యుకేషనల్ సంస్థలు ఉన్న ఆ రూట్లో ఇప్పుడు జాతీయ రహదారికి సంబంధించిన రికగ్నేషన్ వస్తే మనకు బొంగులూరు ఎగ్జిట్ నంబర్ 12 నుంచి ఆ హైవే స్టార్ట్ అవుతుంది. ఆ హైవే స్టార్ట్ అయితే మనకు సాగర్ రోడ్డు వరకు. బట్ ఈ మధ్యలో గతంలో వేసిన వెంచర్లు ఉన్నాయి. బట్ ఈ వార్త ఆ రూట్లో ఉన్న వెంచర్లకు ఒక బూస్ట్ కాబోతుంది. అంటే నేను పదే చెప్తాను, ఓన్లీ నేషనల్ హైవే అనేది క్రైటీరియా కారాదు. బట్ అది కూడా ఇంపార్టెంట్ పాయింట్, నేను నెగ్లిజిబుల్ పాయింట్ కాదు, వ్యాలిడ్ పాయింటే. నేషనల్ హైవేకు దగ్గరలో ఉండడం, నేషనల్ హైవే మీద ఉండడం, దగ్గరలో ఉండడం మంచి వ్యాలిడ్ పాయింటే. హైప్ రావడానికి, మనం కొన్న ప్లాట్లకి కానీ జాగాకి కానీ అప్రిషియేషన్ రావడానికి అది మంచి పాయింటే. బట్ అదొక్కటే పాయింట్ కాదనేది నా ఉద్దేశం. దాంతోపాటు సరౌండింగ్లో డెవలప్మెంట్స్ రావాలి. ఇప్పుడు ఇది
నేషనల్ హైవేగా గుర్తించడం. దీంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన ఇంకొక క్రూషియల్ పాయింట్ ఉంది. ఏంటది అంటే ఇబ్రాహీంపట్నం సెంట్రల్గా ఒక ఇంటర్నేషనల్ ఫ్రూట్ మార్కెట్ అనౌన్స్ చేశారు, విచ్ ఇస్ అ టర్నింగ్ పాయింట్. అంటే చాలా మందికి తెలియదు, హైదరాబాద్కి వచ్చే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రూట్స్లో ఎక్కువ హైదరాబాద్కి సంబంధించి, అంటే ఆదిలాబాద్ వైపు నుంచి కొంత రావచ్చు, బట్ ఎక్కువగా వచ్చేది నల్గొండ అండ్ రంగారెడ్డి, ఈ సదరన్ పార్ట్ ఆఫ్ నల్గొండ నుంచి, అంటే కల్వకుర్తి, నాగర్ కర్నూల్, అదే రకంగా నల్గొండ, దేవరకొండ, ఆ రూట్ నుంచి ఎక్కువ వస్తాయి హైదరాబాద్ ఫ్రూట్స్. చాలా మందికి తెలియదు. నేను ఫ్రీక్వెంట్గా తిరుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను. యాచారం దగ్గర ఒక 10 కిలోమీటర్లు మనకు జామకాయలు రోడ్డు పక్కన పెట్టి పెద్ద పెద్ద సైజులో అమ్ముతుంటారు. మనం హైదరాబాద్లో మనకి ఏం కనబడుతున్నాయి, ఇంపోర్టెడ్ ఇండోనేషియన్ జామకాయలు కనబడుతున్నాయి, బట్ అవి అక్కడ లోకల్గా పండిన జామకాయలు. నాతో వచ్చిన ప్రతి కస్టమర్ ఆగి అక్కడ కిలో 2 కిలోలు కొనుక్కొని పోతున్నాడు. అఫ్కోర్స్ నేను కూడా తీసుకుంటాను అప్పుడప్పుడు. సో ఫ్రూట్ మార్కెట్ ఆ రూట్ నుంచి మనకు కనిపిస్తుంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్, ఇబ్రాహీంపట్నంలో అతిపెద్ద మార్కెట్, ఇబ్రాహీంపట్నం దగ్గర 250 ఎకరాలలో కూరగాయలు, పండ్లు, డైరీ, మాంసం మార్కెట్లు కడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ట్యాంక్ బండ్ వద్ద జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఇబ్రాహీంపట్నంలో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ పెట్టడమే కాకుండా కోల్డ్ స్టోరేజ్ కూడా తీసుకొస్తామని వెల్లడించారు, విచ్ ఈస్ ఎ టర్నింగ్ పాయింట్. మనకు తెలుసు, మనకు రింగ్ రోడ్ దాటగానే బొంగుళూరు దగ్గర ఎగ్జిట్ నెంబర్ 12 రింగ్ రోడ్ ఉంటుంది సాగర్ రోడ్లో. అది దాటిన తర్వాత మనకు ఇబ్రాహీంపట్నం, కొంత దూరం పోతే బొంగుళూరు తర్వాత మంగళపల్లి తర్వాత ఉప్పరిగూడ అని ఉంటుంది, షేరిగూడ ఉంటుంది. ఇది కాగానే ఇబ్రాహీంపట్నం చెరువు కట్ట మొదలవుతుంది, అదొక 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్ల తర్వాత మనకు ఇబ్రాహీంపట్నం తర్వాత కొంచెం ముందుకెళ్తే ఆగపల్లి, అక్కడ గురునానక్ యూనివర్సిటీ. ఆ తర్వాత కొద్దిగా ముందుకెళ్తే కొద్దిగా రిజర్వ్ కన్జర్వేటివ్ ఏరియా ఉంది, రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనకు యాచారం దగ్గర నుంచి మిగతా రెగ్యులర్ బిగిన్ అవుతుంది. అక్కడక్కడ అడపా లెఫ్ట్ రైట్ కొన్ని వెంచర్లు ఉన్నాయి. బట్ ఈ 2 పాయింట్లు ఇప్పుడు ఆ రూట్కు సంబంధించి చాలా క్రూషియల్ అయితే కాబోతున్నాయి. ఒకటి, హైదరాబాద్ అమరావతి మధ్య ఇది క్రూషియల్ జాతీయ రహదారి అనౌన్స్ చేస్తున్నారు. దాంతోపాటు ఇబ్రాహీంపట్నం దగ్గర గేమ్ చేంజర్గా మారుతున్న ఈ ఫ్రూట్ మార్కెట్ 250 ఎకర్స్లో కన్స్ట్రక్ట్ చేయబోతుంది. ఈ 2 పాయింట్లు ఆ రూట్కు సంబంధించి మాత్రం ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. ఆ రూట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మళ్ళీ ఆన్ వన్ కండిషన్, డోంట్ గో ఫర్ బిగ్ ఇన్వెస్ట్మెంట్స్. స్మాల్ బడ్జెట్, బెస్ట్ బడ్జెట్గా వెళ్ళండి. రోడ్డు పక్కనే కాకుండా రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉన్నా కూడా వీ కెన్ కన్సిడర్, నాట్ మోర్ దెన్ దాట్. మళ్ళీ 3-4 కిలోమీటర్ లోపలికి వెళ్తే కూడా అప్రిషియేషన్ రావడానికి టేక్స్ టైం. సో నేనేం చెప్తానంటే మళ్ళీ రోడ్ బిట్ కోసం కూడా తాపత్రయపడద్దు. ఆ రోడ్ బిట్ పేరు మీద అబ్నార్మల్గా దొబ్బుతారు జనాలు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, అబ్నార్మల్గా ఛార్జ్ చేస్తారు. కాబట్టి కొద్దిగా రోడ్డుకు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరమైనా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఆ రూట్ ఇప్పుడు మూమెంట్ పెరుగుతుంది కాబట్టి మనకు కూడా అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ బడ్జెట్ కన్సర్న్గా చూసుకోండి, బార్గెయిన్ చేయండి, మంచి బడ్జెట్ లొకేషన్ ఎంచుకోండి, డెవలప్మెంట్ బాగుందా చూసుకోండి, లేఅవుట్ పర్మిషన్స్ బాగున్నాయో చూసుకోండి, లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. వీటన్నిటి చూసుకొని ఓకే అన్న తర్వాత వాట్ అబౌట్ ప్రైస్? మీ బ్రోషర్ ప్రైస్ కాదు, నాకేం ప్రైస్కి ఇస్తారు అడగండి. ఆఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ అవర్ హార్డ్ ఎర్న్డ్ మనీ, కష్టపడి సంపాదించిన మనీ. ఎవరో అప్పనంగా పెడుతున్నారు, కోట్లాడ పెట్టేసి వదులుకుంటాం. ఇవాళ ఎవరో విజయవాడ నుంచి ఒకతను కాల్ చేశారు, 16 ఏళ్ల కింద కొన్నారంట, ఇప్పటికి చూసుకోలేదట ప్లాట్. ఆ రేట్ ఎంత ఉంది బాస్ అని నన్ను అడుగుతున్నారు. ఏం చెప్తాం? కొన్నోళ్ళకు ఇప్పుడు డబ్బు మీద కదర్ ఉంటే కొన్న తర్వాత కనీసం 6 నెలలకు ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి, 2 ఏళ్లకు ఒకసారి చూసుకోవాలి కదా ప్లాట్ ఉందో లేదో. గుడ్డిగా కొంటారా? నాకు వచ్చిన కస్టమర్లు మాత్రం గుడ్డిగా లేరు. అబ్బో ఫిల్టర్ చేస్తున్నారు. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ప్రూఫ్ చూపిస్తున్నాను, ప్రాజెక్ట్ రిపోర్ట్లు చూపిస్తున్నాను, గవర్నమెంట్ అప్రూవ్డ్ డీటెయిల్స్ చూపిస్తున్నాను, లేఅవుట్ డీటెయిల్స్ చూపిస్తున్నాను, అప్రూవల్ డీటెయిల్స్ చూపిస్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, ఈవెన్ దో దే ఆర్ గోయింగ్ బ్యాక్ సమ్ టైమ్స్, బికాస్ వాళ్ళ ఇంటెన్షన్ వేరే చెప్తుంది. ఎవడో ఒకడు స్పాయిల్ చేస్తాడు, బుర్రలో ఒక విషపు మొక్క నాటుతాడు, అక్కడ డైల్యూట్ అయిపోతారు, మంచి ప్రాపర్టీ పోగొట్టుకుంటారు. లీవ్ ఇట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ నేను చెప్పేది ఒకటే, ఆ రూట్లో ఇప్పుడు బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్కి ఏమన్నా ఉంటే మాత్రం అందుబాటులో ఉంటే ట్రై చేయండి, బార్గెయిన్ చేయండి, బెస్ట్ ప్రాపర్టీ చూస్ చేసుకోండి. సేమ్ టైం అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోండి, రోడ్ కనెక్టివిటీ అండ్ లేఅవుట్ పర్మిషన్స్ అండ్ లింక్ డాక్యుమెంట్స్ క్లీన్ ఆర్ గ్రీన్, ఎవ్రీథింగ్ అవి చూసుకొని దెన్ మేక్ ఎ కాల్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ నాగార్జున సాగర్ హైవే టుడే. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా డిసెంబర్ 8వ తేదీన అమన్గల్ దగ్గర లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రాంలో విట్ చేయండి. లాంచింగ్ ఆఫర్ని తీసుకోండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.